హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ గూగుల్ పిక్సెల్ 3a బడ్జెట్ ఫోన్ని అన్బాక్సింగ్ ఇంకా ఫుల్ రివ్యూ చేసి చూసేబోతున్నాం. సో ఫోక్స్, లేట్ చేయకుండా రోలింగ్ ద ఇంట్రో నౌ. మీకు ఎవరికైనా బడ్జెట్లో ఫ్లాగ్షిప్ కెమెరా కావాలంటే ఈ ఫోన్ మీ సొంతం కావాల్సిందే. ఇంట్రొడ్యూసింగ్ గూగుల్ పిక్సెల్ 3a. ఇది కనుక ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాక్స్ ఇంకా ఫోన్ డిజైన్ పాత పిక్సెల్ ఫోన్లానే ఉన్నాయి. పైన పిక్సెల్ 3 అని ప్రింట్ చేశారు. బ్యాక్ సైడ్ టీమ్ పిక్సెల్ బై గూగుల్ అని ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఈ స్పెక్స్ ప్రకారం నేను తీసుకున్న వెరైటీ క్లియర్లీ వైట్ 5.6 ఇంచ్ AMOLED డిస్ప్లే విత్ 64 GB మోడల్. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం ఫోక్స్. పిక్సెల్ 3a ఫోన్ నీట్గా ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేశారు. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేం యాక్సరీస్ ఉన్నాయో చూసేద్దాం. సిమ్ ఎజెక్షన్ పిన్, మాన్యువల్ గైడ్స్తో పాటు కొన్ని గూగుల్ స్టిక్కర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. అలాగే USB-C to C కేబుల్, USB-C to USB-A OTG అడాప్టర్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి మనం పెన్ డ్రైవ్స్, కీబోర్డ్స్, చాలా వరకు యాక్సెసరీస్ని కనెక్ట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీ పాత ఫోన్స్లోని కాంటాక్ట్స్ ఇంకా డేటాని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫైనల్గా బాక్స్లో 5V 3A ఛార్జర్ని ఇంక్లూడ్ చేశారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, పవర్ డెలివరీకి సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో అయితే ఇవే ఉన్నాయి. పిక్సెల్ 3 ఫోన్స్లో లాగా మనకి ఇయర్ ఫోన్స్ని ఇంక్లూడ్ చేయలేదు. బట్ కూలెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ ఫోన్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ని ఇంక్లూడ్ చేశారు. యాజ్ యూజువల్ ఫోన్ సెటప్కి యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు జీమెయిల్ ఐడి కూడా కావాలి. సెటప్ ఇంకా ఫింగర్ ప్రింట్ ప్రాసెస్ అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, లేటెస్ట్ సాఫ్ట్వేర్కి కూడా ఇది అప్డేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా వైఫైతో. ఇప్పుడు ఫోన్ డిజైన్ ఇంకా హార్డ్వేర్ మోడిఫికేషన్స్ చూసేద్దాం. ఫోన్ చూడడానికి సేమ్ పిక్సెల్ 3 లానే ఉంది. బట్ మెయిన్గా బ్యాక్ సైడ్ గ్లాస్ బదులు ప్లాస్టిక్ ఇచ్చారు. ఇది బడ్జెట్ ఫోన్ కనుక వైర్లెస్ ఛార్జింగ్ని రిమూవ్ చేశారు. బట్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం గూగుల్ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. పిక్సెల్ 3 కెమెరాని ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. ఈ ఫోన్కి మెయిన్ సెల్లింగ్ ఫీచర్ ఇదే అండి. ఫ్రంట్ సైడ్ 5.6 ఇంచ్ AMOLED 1080p డిస్ప్లే విత్ 441 ppiతో ఇచ్చారు. అలాగే ఫ్రంట్ కెమెరా 8 MP f2.0 అపర్చర్ కెమెరాని ఇంక్లూడ్ చేశారు. ఈ కెమెరా మనకి 1080p 30 fps రికార్డ్ చేయగలుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ 12.2 MP f1.8 అపర్చర్ని విత్ ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఇచ్చారు. ఈ కెమెరాలో 4K అట్ 30 fps, 1080pలో 30, 60, 120 fps, 720pలో 240 fps దాకా షూట్ చేయొచ్చు. ఈ కెమెరా గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. సో చాలా ఉంది దాని గురించి మాట్లాడుకోవాల్సింది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్తో పాటు లెఫ్ట్ సైడ్ సిమ్ కార్డ్ ట్రే, టాప్ అండ్ బాటంలో 3.5mm హెడ్ ఫోన్ జాక్, స్పీకర్స్, USB-C పోర్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఓన్లీ ప్రాసెసర్ ఇంకా ప్లాస్టిక్ బాడీ తప్ప మొత్తం పిక్సెల్ 3 హార్డ్వేరే చూడొచ్చు. ఇక్కడ ప్రాసెసర్ కొంచెం వీక్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో 8 కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ ఇచ్చారు విత్ 4GB ర్యామ్. వైఫై బోత్ 2.4 ఇంకా 5 GHzకి సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్గా బ్లూటూత్ 5.0ను కూడా యాడ్ చేశారు. ఫైనల్గా గూగుల్ పిక్సెల్ 3 స్క్వీజబుల్ అసిస్టెంట్ ఫంక్షన్ని యాడ్ చేశారు. అంటే మన ఫోన్ని మనం స్క్వీజ్ చేసి గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడొచ్చు. Hey Google, how are you? I'm doing great, thanks for asking. What can I help you with? Can you sing a song? Finally it's here, I've been waiting for this chance. I could be on Broadway if only I could dance. Hey Siri, can you sing a song? Sure, absolutely. Ahem. Okay, here I go. Ahem. Singing is harder than I thought. Hey bro, you belongs here. What is the weather today? Currently in Fremont it's 54 with rain. Today, it'll be rainy, with a forecasted high of 54 and a low of 52. Where can I find coffee? I found a few cafes near you. MacBook Pro videos on Telugu. Alright, here's MacBook Pro Telugu videos on YouTube.
Hey folks, welcome back. So ఈ రోజు అయితే మనం ఈ MacBook Pro ని అన్బాక్సింగ్ ఇప్పుడు మాట్లాడుకున్న స్పెక్స్ అన్ని మాక్సిమం ప్రతి ఫోన్లో ఉండేవే. ఈ ఫోన్లో మెయిన్గా మనం 3 టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇది సాఫ్ట్వేర్ ఫోక్స్. ఇందులో బై డిఫాల్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ పైతో వస్తుంది. బ్లోట్వేర్ అనే మాటే ఉండదు. ఈవెన్ ఫోన్ ఇనిషియల్ సెటప్ చేసేటప్పుడు కూడా మనం ఏమేం గూగుల్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఒక ఆప్షన్ని కూడా గూగుల్ అయితే ఇంక్లూడ్ చేసింది. ఫస్ట్ అప్డేట్స్ ఎప్పుడు ఈ ఫోన్కే ఉంటాయి. ఇంకా 2 years న్యూ ఓఎస్ సపోర్ట్ని కూడా ఇచ్చారు. సెకండ్ ఇది కెమెరా ఫోక్స్. ఈ ఫోన్ మెయిన్ సెల్లింగ్ ఫీచర్ ఇది. నార్మల్గా అందరూ తక్కువ మనీకి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇచ్చి కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం కాంప్రమైజెస్ చేస్తారు, అంతగా పట్టించుకోరు. కానీ గూగుల్ మాత్రం ఇక్కడ ఫ్లాగ్షిప్ కెమెరా ఇచ్చి పర్ఫార్మెన్స్ తగ్గించారు. ఇప్పుడు గూగుల్ పిక్సెల్తో తీసిన కొన్ని పిక్స్ ఇంకా వీడియోస్ని చూసేద్దాం. రెఫరెన్స్ కోసం నా iPhone 10 పిక్స్ కూడా పెడుతున్నాను. బై ద వే ఈ పిక్చర్స్ని ఇంకా వీడియోస్ని నేను ఎటువంటి ప్రాసెసింగ్ అయితే చేయలేదు, అన్నీ ఆటో మోడ్లో తీసినవే. ఫొటోస్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ ఇంకా డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. గూగుల్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఫోటో అవుట్పుట్ని తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కావాల్సిన డీటెయిల్స్, షాడోస్ అండ్ హైలైట్స్ని రా ప్రాసెసింగ్లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు చూసినవన్నీ ఒక ఎత్తు అయితే నైట్ సైట్ మాత్రం ఇంకో పెద్ద ఫీచర్ అనే చెప్పుకోవచ్చు. బేసిక్గా ఈ మోడ్లో కెమెరా షట్టర్ని మనమున్న డార్క్నెస్ బట్టి ఎక్కువసేపు ఓపెన్ చేసి పిక్చర్ని క్యాప్చర్ చేస్తుంది. కానీ గూగుల్ ఇక్కడ షేక్స్ ఇంకా మూమెంట్స్ని ఏఐతో చాలా డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఏఐ అయితే మనకి ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే సబ్జెక్ట్ కదలకుండా ఉండాలి. ఒకవేళ మూవ్ అయితే ఇక్కడ చూస్తున్నట్లు ఇమేజెస్లో లాగా కాస్త బ్లరీగా పడుతుంది. ఇప్పుడు మాట్లాడుకున్న ఫీచర్స్ అన్ని ఫ్రంట్ కెమెరాలో కూడా పనిచేస్తాయి, ఒక ఆప్టికల్ స్టెబిలైజేషన్ తప్ప. అలాగే వీడియో డిపార్ట్మెంట్లో కూడా సుపీరియర్గానే ఉంది. ఎందుకంటే గూగుల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ని కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోస్ ఎలా ఉన్నాయో. ఈ వీడియోలో నేను ఎటువంటి గింబల్ స్టెబిలైజర్ అయితే యూజ్ చేయట్లేదు. చాలామంది ఈ బ్లాగింగ్కి ఇంకా టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ సో ఈ వీడియోస్ చేయడానికి అయితే తీసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే గూగుల్ ది బెస్ట్ కెమెరాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. మీరెవరైనా అదే రీజన్ కోసం తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే ఈ కెమెరాని ఇంకా ఈ ఫోన్ని తప్పకుండా నేను సజెస్ట్ చేస్తాను. థర్డ్ ది పర్ఫార్మెన్స్, స్పీకర్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. నాకైతే ఈ ఫోన్ ఎక్కడ కానీ స్లో అనిపించలేదు. ఇంకా సర్ప్రైజింగ్ అసలు ఓవర్ హీట్ అయితే కాలేదు. మేబీ కొత్త డివైస్ కాబట్టి ఇలా అనిపిస్తుందేమో. మీరు ఇక్కడ చూడొచ్చు గీక్ బెంచ్ 4 రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. స్కోర్స్ ఇంత తక్కువ రావడంలో ఆశ్చర్యమేం లేదు, ఎందుకంటే ఇది మిడ్ లెవెల్ చిప్సెట్ కాబట్టి. ఒకసారి కొన్ని గేమ్స్ ప్లే చేసి చూసేద్దాం, మొత్తం స్టోరీ మనకు అర్థమైపోతుంది దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. పబ్జీ గేమ్లో డిఫాల్ట్గా ఇది హై సెట్టింగ్స్కి సపోర్ట్ చేస్తుంది, అంటే గ్రాఫిక్స్ క్లియర్గా ఫ్లూయిడ్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కాసేపు ఈ గేమ్ని ప్లే చేసి చూద్దాం.
ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాకా ఆడాను. ఫోన్ ఓవర్ హీట్ అయితే కాలేదు, అసలు బామ్గా కూడా అనిపించలేదు. బై ద వే ఈ గేమ్లో నేను గెలిచాను. లాస్ట్లో వీడియో రికార్డింగ్ అయితే ఆగిపోయింది, సో అందువల్ల నేను చికెన్ డిన్నర్ లాస్ట్లో క్లిప్ అయితే వేయలేదు. ఇంకొన్ని గేమ్స్ ఆడి చూసేద్దాం, ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయేమో పర్ఫార్మెన్స్లో, లేదా కాన్స్టెంట్గా ఇలాగే పర్ఫామ్ చేస్తుందో లేదో అని. ఆల్మోస్ట్ 1 అవర్ 20 మినిట్స్ దాకా గేమ్ ప్లే చేశాను. ఫోన్ ఓవర్ హీట్ కాలేదు, మేబీ ప్లాస్టిక్ బ్యాక్ వల్ల అలా అనిపిస్తుందేమో. మీరెవరైనా ఫోన్ నార్మల్గా యూస్ చేసి కాసేపు గేమ్స్ ఆడుకోవాలంటే ఈ ఫోన్ అయితే మీకు పక్కాగా సూట్ అవుతుంది. ఇందులో 3000 mAh బ్యాటరీ ఇచ్చారు. మిడ్ లెవెల్ చిప్సెట్ కావడం వల్ల బ్యాటరీ కన్జంప్షన్ కూడా తక్కువే ఉంటుంది. గేమ్ 1 అవర్ పైనే ఆడినా కానీ ఓన్లీ 18% మాత్రమే డిశ్చార్జ్ అయింది. ఈ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్ PD2ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఛార్జింగ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఫోన్ 0 to 100% 1 అవర్ 20 మినిట్స్లో అయిపోతుంది. ఫైనల్గా నా థాట్స్ ఏంటంటే, మీరెవరైనా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ని ఇంకా మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాని ఎక్కువ యూస్ చేస్తున్నట్లయితే ఈ ఫోన్ అయితే లో కాస్ట్ ప్రీమియం బై అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లైట్ గేమింగ్కి కూడా ఇది పనికొస్తుంది. ఫైనల్గా నా థాట్స్ ఏంటంటే, మీరెవరైనా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ఇంకా మీ ఫోన్ ఫ్రంట్ కెమెరాని ఎక్కువ యూస్ చేసేలా ఉంటే ఈ ఫోన్ అయితే లో కాస్ట్ ప్రీమియం బై అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా లైట్గా గేమింగ్ కూడా చేయొచ్చు. ఈ వీడియోస్ నేను ప్రొడ్యూస్ చేయడానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని మిగతా వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా ఈ వీడియోని ఇంకా వేరే వీడియోస్ని కూడా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. This is your Vamsi signing off until next video. Peace out.